ఆదిలాబాద్ అన్నదాతల తరపున బీఆర్ఎస్ గలమెత్తింది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జైనద్ మండలం కాపుని దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. రేపు ఎంపీ ఎమ్మెల్యే నివాసాలను ముట్టడించనున్నారు. 5వ తేదీన అన్నదాతలతో కలిసి కలెక్టరేట్ ముట్టడించనున్నారు. ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ పాటిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టారు. డిమాండ్ చేస్తాము. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో మాత్రము ఈ తమ దశలవారీ ఉద్యమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, రైతుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ రైతుల పక్షాన పోరాడతామని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సోయా పంట పండించిన రైతులకు న్యాయం చేయాలని, అలాగే మొక్కజొన్న రైతులకు, పత్తి పంట పండించిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు తమ పోరాటం బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొనసాగుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఓటు స్టూడియో. రైతులు పండించిన పంటలను వెంటనే రైతులు పండించిన సోయాబీన్ పంటను వెంటనే రైతులు పండించిన సోయాబీన్ పంటను వెంటనే రైతులు పండించిన పంటలను వెంటనే రైతులు పండించిన సోయాబీన్ పంటను వెంటనే రైతుల కోసం కేసీఆర్ గారి చెప్పండి. ఆదిలాబాద్ అన్నదాతల తరపున బీఆర్ఎస్ గలమెత్తింది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో జైనద్ మండలం కాపురి దగ్గర మహాధర్నా నిర్వహిస్తున్నారు. రేపు ఎంపీ ఎమ్మెల్యే నివాసాలను ముట్టడించనున్నారు. 5వ తేదీన అన్నదాతలతో కలిసి కలెక్టరేట్ ముట్టడించనున్నారు. ఈ నెల 6న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్ పాటిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. हमारी मांगे రైతు కుర్చీ జోగు రామన్న గారి నాయకత్వం ఎంపీ ఎమ్మెల్యే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం